హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్. అండ్ నేను మీ మధు అండి. ఈరోజు నేను మీకు సింపుల్గా హోమ్ డెకోర్ క్రాఫ్ట్ని అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మనం యూజ్ చేసి పడేస్తూ ఉంటాం కదా, స్ప్రైట్ బాటిల్స్తో అండి. అండ్ ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక 2 స్ప్రైట్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ అయితే ఈ స్ప్రైట్ బాటిల్ని కట్ చేసుకోవాలి. ఇవి మనం అయితే వేస్ట్గా పడేస్తాం కదా, అలా కాకుండా ఒకసారి మీరు ఇలా హోమ్ డెకోర్ క్రాఫ్ట్ అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వీటిని ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఈక్వల్ లెంత్లో ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఈక్వల్ లెంత్ రావాలంటే మీరు మార్క్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకు బాటిల్ పైన హోల్స్ లాగా సమ్ బబుల్స్ లాగా ఉన్నాయి కదా, ఒక్కో కట్లో అదే ఆ బబుల్స్ ఒక్కోటి ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. అప్పుడు అన్నీ ఈక్వల్ సైజులో వచ్చేస్తాయి. మీకు ఎన్ని పాసిబుల్ అయితే అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ బాటిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఏ క్రాఫ్ట్ చేసినా అట్రాక్టివ్గా ఉంటుంది, గుడ్ లుకింగ్ ఉంటుంది. ఇది నార్మల్ వాటర్ బాటిల్తో అయితే అంత బాగుండదు, మళ్ళీ అవి కొంచెం పల్చగా ఉంటాయి కదా. అదే ఈ స్ప్రైట్ బాటిల్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, స్టిఫ్గా నిల్చుంటుంది మనం ఏ డెకోర్ ఐటెం చేసినా. సో ఇవైతే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఇలా అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ సైడ్ అయితే బెండ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ అయితే బెండ్ చేసుకోండి. అప్పుడు ఇలా ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది. మరి మొత్తం బెండ్ చేయకండి, అక్కడ కట్ అయిపోయి మొత్తం కిందికే బెండ్ అవుతుంది. ఇలా చూసుకుంటూ ఈ షేప్ వచ్చేలాగా బ్యాక్ సైడ్ అయితే బెండ్ చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ స్టిక్స్ ఉన్నాయి కదా, దాన్ని మళ్ళీ చిన్న చిన్న స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ ఈ ఎడ్జెస్ని ఇప్పుడు మనకు స్క్వేర్ షేప్ ఉంది కదా, ఈ కట్ చేసిన ఎడ్జెస్ అన్నీ వీటన్నింటిని కర్వ్ షేప్లో కట్ చేసుకోవాలి. అదే మనకి ట్రీ లీఫ్ యొక్క ఎడ్జెస్ ఎలా ఉంటాయి ఆ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి. కొంచెం షార్ప్గా కాకుండా కర్వ్ షేప్లో ఉండే విధంగా అన్నింటినీ ఇలా కట్ చేసేసుకోవాలి లీఫ్ షేప్లో. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని ఎడ్జెస్ని 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా మన ఇంట్లో వేస్ట్ బాటిల్స్ చాలా ఉంటాయి కదండి, వాటన్నింటిని పడేయకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ విధంగా ఎడ్జెస్ అన్నింటినీ కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో కాకుండా కర్వ్ షేప్లో ఉండే విధంగా కట్ చేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత మనం కట్ చేసిన ఈ స్టిక్స్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ మళ్ళీ చిన్న చిన్న స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మళ్ళీ ఈ స్టిక్లో చిన్న చిన్నగా ఇలా ఈక్వల్ లెంత్లో చిన్న చిన్న స్టిక్స్ లాగా ఇలా కట్ చేసుకోండి. అండ్ 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేస్తున్నప్పుడు కూడా చూసి కట్ చేసుకోండి. మొత్తం మనం టోటల్గా కట్ చేసుకుంటే అది ఇది మ్యాచ్ అయ్యి మొత్తం కట్ అయిపోతుంది. సో మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకొని 2 సైడ్స్ చిన్న చిన్న స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ బెండ్ చేయండి. ఇలా బ్యాక్ సైడ్ బెండ్ చేస్తే అది అలాగే స్టిఫ్గా ఉంటుంది. అదేవిధంగా అన్ని షేప్స్ని మనం ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా 3 బాటిల్స్తో చేసుకుంటే ఇంకా నీట్ లుక్ ఉంటుంది. నేను ఇక్కడ 2 బాటిల్స్తో అయితే ప్రిపేర్ చేస్తున్నాను.
చూసారా, ఈ విధంగా అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఈ చిన్న చిన్న స్టిక్స్ ఉన్నాయి కదా, వాటిని ఒకటి లీవ్ చేసి ఒకటి కిందికి బెండ్ చేయాలి. అంటే 1 బై 1, ఒకటి అప్ ఒకటి డౌన్ ఉంటే చూడ్డానికి బాగుంటుంది. సేమ్ ట్రీ లాగే ఉంటుంది కదా. ఇలా ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి లీవ్ చేసి ఒకటి 1 బై 1 ఒకటి ఇలా డౌన్కి ఫోల్డ్ చేసేయండి. అప్పుడు ఒకటి అప్ ఒకటి డౌన్ లాగా కనిపిస్తుంది మనకి చూడ్డానికి. ఇలా డౌన్వి బెండ్ చేస్తే సరిపోతుంది. అవి అలాగే స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి మనకి చూడ్డానికి ఒకటి అప్ ఒకటి డౌన్ లాగా కనిపిస్తుంది. అదేవిధంగా అన్నింటినీ ఇలాగే బెండ్ చేసేయాలి 2 సైడ్స్. చూసారా, ఇదే విధంగా అన్నింటినీ నేనైతే బెండ్ చేసేసాను. ఇలా 2 అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మరొక బాటిల్ తీసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిక్ లాగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన బాటిల్ ఉంది కదా, దాని క్యాప్లో ఇది ఫిక్స్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినవి వీటికి ఫిక్స్ చేసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ప్రిపేర్ చేసిన స్టిక్కి అయితే తొడిగించేయండి. అంతే, సింపుల్గా హోమ్ డెకోర్ క్రాఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ 3 బాటిల్స్తో ఉంటే ఇంకా గుబురుగా చాలా బాగుంటుంది. అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. చూసారా, గుడ్ లుకింగ్ ఉంది కదా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.